ప్లెయిన్ బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ అయితే విడిపోకుండా పొడి పొడిగా వస్తుంది. సో అది కూడా బాస్మతి రైస్తో చేస్తున్నాం అనమాట. మరి ఎలా చేయాలో ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం వచ్చేయండి. దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని మనం బిర్యానీ ఎందులో చేద్దాం అనుకుంటున్నామో ఆ బేస్ని అయితే పెట్టుకోవాలండి. సో అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసి అవి కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు వేయించుకోవాలి, మసాలా పచ్చివాసన పోయేంత వరకు కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ మసాలా అయితే దొరుకుతుందండి ప్యాకెట్. సో ఆ ప్యాకెట్ అయితే వేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేయండి. వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. బిర్యానీ కలర్ కూడా లైట్ కలర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసి ఇంకా వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసుకున్న తర్వాత ఎసరు అయితే బాగా మరగాలండి. ఈ ఎసరు మరిగేలోగా మనం బిర్యానీ స్టార్ట్ చేసే ముందే ఒక పావుగంట సేపు రైస్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో రైస్ ఎక్కువసేపు నానినా సరే బాస్మతి రైస్ అనేది విరిగిపోతుందండి. సో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఎసరు అయితే మరిగిపోయింది కదా. ఎసరు మరిగిన తర్వాత ఇందులో నేను బిర్యానీ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. మీ దగ్గర గరం మసాలా పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో మసాలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఉప్పు అదన్నీ సరిపోయేలేదు చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. సో చూసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే ఒకసారి నీట్గా కడుక్కొని ఇంకా రైస్ అయితే యాడ్ చేసేయాలన్నమాట. ఎప్పుడైనా సరే బాస్మతి రైస్తో బిర్యానీ చేసేటప్పుడు మనం ఎక్కువగా కలపకూడదండి. కలిపామంటే రైస్ అనేది విరిగిపోతుంది. సో 1-2 సార్లు ఇలా నీట్గా నెమ్మదిగా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసేయాలన్నమాట. అదే మనం మామూలు రైస్ అండి, ఎంత కలిపినా సరే ఏమవదు. కాకపోతే బాస్మతి రైస్ అయితే కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి త్వరగా అయితే ఇరిగిపోతాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 50% అయితే ఉడికిపోయింది కదండి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని కింద నుంచి మూత అయితే పెట్టేయాలన్నమాట. అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకోండి సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ మనకి ఇలాగా 70-80% అయితే కుక్ అవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం దీన్ని మీడియం టు సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫ్లేము. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బిర్యానీ అంతా అడుగు పట్టి మాడిపోతుందండి. అలా మాడిపోతే మనకి చేదైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా మనకి బిర్యానీ అయితే. దీన్ని మనం వెజ్ కర్రీస్తో కానీ నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇందుకే మీకు ఏ బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంక ఇలా ప్లెయిన్ బిర్యానీ చేసుకునేటప్పుడు చికెన్ కర్రీ కానీ మటన్ గ్రేవీతో కానీ తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ బిర్యానీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.